హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ముందుకి నిమ్మకాయ కారాన్ని అయితే తీసుకొని వచ్చానండి. వీడియోలో చూపించిన విధంగా మెంతులు, ఆవాలు, జీలకర్ర తగినంత క్వాంటిటీలో తీసుకొని వేయించుకొని పొడి ఆడించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్ తీసుకొని నిమ్మకాయలు పిండుకొని ఉప్పు, కారం, పసుపు ఈ మిక్సీకి ఆడించుకోండి. పొడి ఎల్లిపాయలు దంచి వేసుకొని పోపు తిరువాత అయితే పెట్టుకోండి. నేనైతే నా టేస్ట్కు తగ్గట్టు ఉప్పు, కారం, పులుపు నిమ్మకాయలైనా కానీ నా క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీలో తీసుకొని ట్రై చేయండి. మీకు హెల్త్ బాగాలేనప్పుడు, రోజు అన్నం పప్పు తిని బోర్ కొట్టిందనే వాళ్ళు, కూరగాయల తాలింపు తిని బోర్ కొట్టిందనే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి ఈ నిమ్మకాయ కారాన్ని వేసుకొని పైన నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, కంపల్సరీ ట్రై చేయండి. చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ మటుకు సూపర్బ్. బాయ్.